నమస్తే అండి, నేను మీ వీణా. వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు మేము రానా దగ్గుపాటి రీసెంట్గా ఓపెన్ చేసిన ఫుడ్ స్టోరీస్ స్టోర్కి అయితే వచ్చేసామండి. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 పార్క్ హయాత్ పక్కన ఉంటుంది. రీసెంట్గానే సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఓపెనింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. సో మనమైతే ఈరోజు ఈ స్టోర్ని విజిట్ చేసేసాము. ఇంకేముంది, ఈ స్టోర్ లోపల ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, వాటి ప్రైస్ రేంజెస్ ఎలా ఉన్నాయి అండ్ వాటి క్వాలిటీ అవన్నీ మనం ఈరోజు ఈ వ్లాగ్లో చూసేద్దాం. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. స్టోర్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మొత్తం కాస్మెటిక్స్ ఉన్నాయండి. శ్రీలీలా బ్రాండ్ రీసెంట్గా లాంచ్ చేశారు ఇది న్యూడ్ ప్రోడక్ట్స్. సో ఇవైతే మనకి ఎక్స్క్లూజివ్గా ఇక్కడే దొరుకుతున్నాయి, రీసెంట్ లాంచ్ కాబట్టి. సో వీటిలో కొన్ని టెస్టర్స్ ఉన్నాయి, హెయిర్ సిరమ్స్ అని, మాయిశ్చరైజర్స్, స్కిన్ కేర్, చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. సో టెస్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము కూడా కొన్ని టెస్ట్ చేసి ట్రై చేసాము. ప్రోడక్ట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా కొత్తగా కూడా కనిపించాయి. రోజ్ పెటల్స్ అని, కోకోనట్ మిల్క్ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ కూడా ఉన్నాయి. అలాగే బాడీ కేర్ కూడా చాలా ఉన్నాయండి ప్రోడక్ట్స్, స్కిన్ కేర్, ఇంకా షవర్ జెల్స్ కూడా చాలా ఉన్నాయి. మోస్ట్లీ మిల్క్ ప్రోడక్ట్సే ఎక్కువ యూజ్ చేసాము న్యూడ్ క్రియేషన్కి అని చెప్పారు. సో బాగున్నాయి, కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి చూడ్డానికి. ఆ సిరమ్ అయితే 849 రూపీస్ ఉందండి. డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు. సో న్యూ లాంచ్ ప్రోడక్ట్స్ కాబట్టి డిస్కౌంట్స్ లేవు. బట్ స్టెప్ వైజ్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చున్నారు. అండ్ అక్కడ హెల్ప్ చేయడానికి కూడా మనకి చాలా మంది స్టాఫ్ అయితే ఉన్నారు. ప్రోడక్ట్ సెలెక్షన్లో కానీ వాటి యూసేజ్ అవన్నీ చెప్పడానికి మనకి చాలా మంది అయితే హెల్ప్ చేయడానికి ఉన్నారు. ఇదైతే పౌడర్ అట అండి. సో స్మెల్ అయితే ఏం లేదు, బట్ చూడడానికి అండ్ వాడడానికి బాగుంది అనిపించింది. అలాగే మనకి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ కాస్మెటిక్స్ అయితే ఉన్నాయి. చాలా వైడ్ రేంజ్ ఉంది ఇక్కడ మాత్రము. అలాగే కాస్ట్ కూడా అట్లాగే ఉన్నాయి, డిస్కౌంట్స్ అయితే అసలుకి ఏం లేవు. మొత్తం కంప్లీట్ న్యూ స్టాక్ అయితే ఉన్నాయి. వీటి ప్రైస్ అడిగామండి, 5000 అండ్ అబోనే ఉన్నాయి అవైతే. సో కాస్మెటిక్ సెక్షన్ అక్కడి వరకు అయిపోయింది. ఇంకా ముందర ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇలా కొంచెం ముందరికి రాగానే ఇక్కడ కొన్ని డిస్కౌంట్లో ఉన్నవి కాస్మెటిక్స్ ఉన్నాయి. సో ఇవి కూడా బాగున్నాయండి, ప్రైజెస్ బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగా అనిపించాయి నాకు. అండ్ లెఫ్ట్ సైడ్ కొన్ని స్ప్రేస్ అండ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించాయి. అలాగే కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలా విగ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఇవి క్వాలిటీ బాగున్నప్పటికీ కాస్ట్ కొంచెం హై అనిపించింది నాకు. జస్ట్ ఒక లేయర్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ కూడా 1500 పైన ఉన్నాయి. సేమ్ ప్రోడక్ట్ మనకి ఆన్లైన్లో ఇంకా తక్కువకే దొరుకుతుంది అనిపించింది నాకు. అండ్ నెయిల్ ఆర్ట్ అండ్ నెయిల్ ఎక్స్టెన్షన్స్కి ఒక సపరేట్ స్టాల్ పెట్టారు. ఇవి కూడా ప్రైజెస్ కొంచెం రీజనబుల్ అనిపించాయి. వర్క్ వైజ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం నేను చూడలేదు. అండ్ ఇక్కడ ఒక ఏరియా ఉంది, మొత్తం మనకి ఎక్స్టెన్షన్స్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రయల్ బేస్ చేసి ఇవ్వడానికి అని చెప్పి ఒక సపరేట్ సెక్షన్ పెట్టారు, బ్యూటీ ఆన్ ఎయిర్ అని. అండ్ సప్లిమెంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. నాకు ఈ సన్ స్క్రీన్ స్టిక్స్ అయితే బాగా నచ్చాయండి, చాలా హ్యాండీగా అనిపించాయి. సో బయటకి వెళ్తాం కదా సమ్మర్లో, బ్యాగ్కి కూడా తగిలించుకొని ఈజీగా యూజ్ చేసుకోవడానికి బాగుంది అనిపించింది. సో ఇవైతే తీసుకున్నాను నేను. మనకి ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఇలా ఒక కెఫే సెక్షన్ పెట్టారండి. సో
సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి, మిల్క్ షేక్స్, జ్యూసెస్ అవి ఉన్నాయి, అండ్ బేకరీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో అక్కడే మనకి ఫ్రెష్గా జ్యూస్ అండ్ స్మూతీస్ అవి చేసిస్తారు. ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి ఇవి కూడా, బట్ క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి. ఇలా చాక్లెట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, అండ్ మనకి శాంపిల్ టేస్టింగ్ కి కూడా ఇస్తారు. చాలా వరకు ఇక్కడ టేస్టింగ్ కి ఉన్నాయి. సో మనము టేస్ట్ అవి చెక్ చేసుకొని క్వాలిటీ అవి చూసుకొని కొనుక్కోవచ్చు. ప్రైజెస్ అయితే రెగ్యులర్ గా కొనే చాక్లెట్స్ అండ్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కంటే కొంచెం హై అనిపించింది నాకు. ఇవి వాళ్ళే స్పెషల్ గా మేక్ చేస్తారట, బట్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ ఇలా ఒక లాంచ్ లాగా ఉంది. సో మనం ఇక్కడనే ఫుడ్ అది పర్చేస్ చేసి ఇక్కడనే తినచ్చు. సో బేకరీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్, కుకీస్, కేక్స్, పేస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో అవి కూడా ట్రై చేయొచ్చు. కుకీస్ అయితే ఒక్కొక్కటి 200 ఉంది. క్వాలిటీ అయితే నేను చూడలేదు, చూడడానికి అయితే బాగా అనిపించినాయి, కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే దొరుకుతున్నాయి, అండ్ వాళ్ళ స్పెషల్ అక్కడే బేక్ చేసి ఇస్తారు కాబట్టి టేస్ట్ వైజ్ కూడా బాగున్నాయి. ఇది గ్వాకమోలీ అంటారండి. సో ఇది అవకాడో బేస్డ్ డిప్ అన్నమాట. వీటిని స్ప్రెడ్ లాగా కూడా యూజ్ చేస్తారు. వీళ్ళు స్పెషల్గా వీళ్ళ ఫుడ్ స్టోరీస్ ది సిగ్నేచర్ది ఒకటి ఉంది, అండ్ జనరల్గా యూజ్ చేసేది ఉంది. అది నాచోస్తో తిన్నా కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో మనం ఇందాక చూసిన డిస్కౌంటెడ్లో కొన్ని ఉన్నాయి కదా కాస్మెటిక్స్, దానికి బ్యాక్ సైడ్ ఇలాగా కొన్ని ఉన్నాయండి. ఇవి జపనీస్వి ఉన్నాయి. సో అన్నిటికీ టెస్టర్స్ అయితే దొరుకుతాయి. మాయిశ్చరైజర్స్ అండ్ హెయిర్ షాంపూస్ అవన్నీ ఉన్నాయి, స్ప్రేస్ కూడా ఉన్నాయి. సో అన్నీ చక్కగా టెస్ట్ చేసి మనము పర్చేస్ చేయొచ్చు. ఎమిలీ ఇన్ ప్యారిస్ వెబ్ సిరీస్ ఉంది కదా, దాని బేస్ తోటి కొన్ని పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. నాకు ఇందులో లెవెండర్ నచ్చిందండి, సో నేను అది తీసుకున్నాను. దీంట్లో బై 1 get 1 ఆఫర్ కూడా ఉంది. 2 వచ్చేసి మనకి 500 అలా పడ్డాయి. ఇక్కడ కాస్మెటిక్స్ సపరేట్ బిల్లింగ్ అండ్ ఫుడ్ ఐటమ్ సపరేట్ బిల్లింగ్ ఉంది. ఇప్పుడైతే మనం షో స్టాపర్ దగ్గరకు వచ్చామండి. ఇదే ద బిగ్గెస్ట్ మష్రూమ్. దీని కాస్ట్ వచ్చేసి 5 lakhs అని ఉంది. సో చాలా మష్రూమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయండి మనకి స్టోర్స్లో. డ్రైడ్ మష్రూమ్స్ కానీ, మష్రూమ్ పౌడర్ కానీ, అలా మష్రూమ్స్ రిలేటెడ్వి చాలా దొరుకుతున్నాయి. నాకు ఒక డౌట్ అయితే వచ్చింది, మేబీ రానా వాళ్ళకి మష్రూమ్ ఫామ్ ఉందా అని. నా డౌట్ కరెక్టో కాదో మీరు కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ అవి చూశాను, అండ్ మష్రూమ్ కాస్మెటిక్స్ కూడా చూశాను. అది నేను ముందు వీడియోలో చూపిస్తాను. సో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే కనిపించినాయి. సీజనల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, మ్యాంగోస్ కూడా వచ్చేసాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వైజ్ అయితే ప్రైస్ నాకు కొంచెం నార్మల్ ప్రైజెస్ లాగే ఉంది. మనకి పొలిమేరాస్ ఇట్లా దొరికే వాటికంటే కొంచెం ఎక్కువ అయితే ఉంది, ఎందుకంటే ఇది బంజారా హిల్స్లో ఉంది కాబట్టి. సో కొంచెం హై ప్రైస్ అయితే ఉంది, బట్ క్వాలిటీ వైజ్ అయితే సేమ్ ఉన్నాయి. బట్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అయితే దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. అలాగే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి. స్టోర్ అయితే మరీ అంత పెద్దదైతే కాదు, కొంచెం చిన్న స్టోర్ లానే అనిపించింది సైజ్ వైజ్ అయితే, కానీ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఒక మొత్తం 1 stop స్టోర్స్ లాగా అయితే అనిపించింది. ఈ కార్న్ చూడండి, పర్పుల్ కార్న్ అంట. అసలు ఎంత విచిత్రంగా అనిపించిందో నాకైతే. ఇది చూడడానికి ఏదో మాడిపోయిన కార్న్ లాగా అనిపించింది, కానీ ఇది పర్పుల్ కార్న్ అట. సో ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది మన రెగ్యులర్ కార్న్స్ కంటే.
అలాగే రంజాన్ స్పెషల్ ప్యాకింగ్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర. డ్రై ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ హనీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసే హనీ ఉంది. సో ఇది కూడా బాగుంది చూడడానికి, ప్యాకింగ్ అండ్ ఆల్. మనకి గ్లాస్ బాటిల్లో వస్తుంది, కానీ ప్రైస్ అయితే చాలా హై అనిపించింది. మేబీ క్వాలిటీ బాగుండొచ్చేమో, నేనైతే ట్రై చేయలేదు. ఒక సెక్షన్ మొత్తం ఓన్లీ బెర్రీస్ ఉన్నాయండి. నాకైతే స్ట్రాబెర్రీ కనిపించలేదు, కానీ బ్లూబెర్రీ, రాస్బెర్రీ ఇవైతే ఉన్నాయి మనకి బాగా. స్ట్రాబెర్రీస్ మేబీ సీజన్ కాదనుకుంటాను. సో ఈ బెర్రీస్ కూడా చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ అయితే చాలా దొరుకుతాయి మనకి, మన రెగ్యులర్ స్టోర్స్లో దొరికే కంటే కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతాయి. యాపిల్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ కూడా ఉన్నాయండి. ప్రైజెస్ కూడా మన నార్మల్ ప్రైజెస్ కంటే కొంచెం ఎక్కువనే అని చెప్పాలి, బట్ నార్మల్గానే అనిపించింది ప్రైస్. మరి టూ హై ప్రైస్, మనం కొనలేనంత ప్రైజెస్ అన్నట్లయితే అనిపించలేదు. ఇవేంటో వెరైటీగా బాటిల్లో పెట్టారు, చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి. ఇవేంటో మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. చూడడానికి అయితే యాపిల్ లానే ఉంది, బట్ మరి బాటిల్లో ఎందుకు పెట్టారనేది నాకు అర్థం కాలేదు. అవకాడో అయితే చాలా కాస్ట్ ఉందండి. అసలు ఒక్కొక్కటి 350 రూపీస్ అట. మరి అంత కాస్ట్ ఎందుకుందో నాకు అర్థం కాలేదు. మనం నార్మల్ మన పొలిమేరాస్ అలా కొన్నప్పుడు మనకి 60, 50 అట్లా ఆ రేంజ్లోనే ఉంటుంది. మరి 350 ఎందుకు ఉన్నిందో నాకు అర్థం కాలేదు. చిల్లీస్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లీస్ అండ్ టొమాటోస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అసలు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్, కలర్ఫుల్గా కనిపించినాయి. ఇలా ఎల్లో చిల్లీ పెప్పర్స్ ఉన్నాయి, ఇంకా రెడ్ పెప్పర్స్ ఉన్నాయి. టమోటాస్ కూడా మనకి చెర్రీ టమోటాస్ అని చిన్న చిన్న సైజ్ టమోటాస్ చాలా బాగున్నాయి. సలాడ్స్ కానీ మనకి పిజ్జా, పాస్తా ఈ మేకింగ్స్లోకి బాగా పనికొచ్చేవి, చిన్న చిన్నవి బాగున్నాయి. అలాగే టమోటా కూడా బిగ్ సైజ్ టమోటా అంటండి. ఇది మరి 850 రూపీస్ ఉంది, 250 గ్రామ్స్. మనకైతే నార్మల్ టమోటాలానే కనిపించింది. మరి మేబీ ఓవర్ ఆర్గానిక్ ఏమో నాకైతే తెలీదు, బట్ కాస్ట్ కొంచెం హై అనిపించింది వెజిటేబుల్స్ దగ్గర మాత్రం. మళ్ళీ మష్రూమ్స్ అండి. సేమ్ మష్రూమ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి. సో మనం ఇవి రెగ్యులర్గా మనం ఇండియన్ కుకింగ్కి యూజ్ చేసే మష్రూమ్స్, అలాగే జపనీస్ కుకింగ్, చైనీస్ కుకింగ్ స్టైల్లో కుక్ చేసుకునే మష్రూమ్స్ అన్ని డిఫరెంట్ మష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మాత్రం ఇక్కడే నేను కొత్తగా చూడడము. ఈ మష్రూమ్స్ అన్ని నార్మల్గా మనం అయితే పిచ్చి మష్రూమ్స్ అన్నట్టు పడేస్తారు, బట్ డిఫరెంట్ కంట్రీ స్టైల్లో కుకింగ్లో యూజ్ చేస్తుండొచ్చు. కొన్ని అయితే నేను ఈ జపనీస్ అండ్ చైనీస్, కొరియన్ మూవీస్ అవి చూస్తాం కదా, వాటిలో యూజ్ చేసే మష్రూమ్స్ కనిపించినాయి. ఓకే, ఇలా యూజ్ చేస్తారా వీటిని అనుకున్నాను. స్ప్రౌట్స్, ఇంకా సలాడ్స్కి, వెజిటేబుల్ సలాడ్స్కి వాటికి యూజ్ అయ్యేవి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఉన్నారు. సో ఇవి కూడా ప్రైజెస్ అన్ని నేను డిస్ప్లే చూపిస్తున్నాను మీకు. ఇదంతా బేకరీ ఐటమ్స్ అండి, కేక్స్, కుకీస్ అండ్ బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం రెగ్యులర్ బేకరీస్ కంటే కానీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రేంజెస్ కూడా ఉన్నాయి మనకి. ఇలా కొత్త ఐటమ్స్ కానీ కొత్త రెసిపీస్ కానీ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసిన ఫుడ్ స్టోరీస్ లాంటివి ఏమన్నా కొత్త రెసిపీస్ ఉంటే మాత్రం అన్నిటికీ మనకి టేస్టింగ్ అయితే శాంపుల్స్ ఇచ్చారు. సో కొన్ని టేస్ట్లు అయితే చాలా డిఫరెంట్ అండ్ కొత్తగా అనిపించింది. ఆల్తో మనం రెగ్యులర్ తినే ఫుడ్స్ కంటే కానీ చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ సెక్షన్ మొత్తం చాక్లెట్సే ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్, యుఎస్ చాక్లెట్స్, స్విస్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. ప్రైజెస్ కూడా సేమ్ అక్కడ దొరికే ప్రైజెసే ఉన్నాయి.
మార్ష్మెలోస్ కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ. ప్రైజెస్ కూడా చాలా హై అయితే ఉన్నాయి. ఇది మొత్తం చీజ్ సెక్షన్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ వీళ్ళు కావాలంటే చీజ్ బోర్డ్ ప్లాటర్ కూడా మనకి ప్రిపేర్ చేసిస్తారు. కాకపోతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మనకి ఇంటర్నేషనల్ క్విజిన్స్లో మొత్తం దొరికే ఫుల్ చీజెస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అవే కాకుండా వీళ్ళు కొన్ని ఓన్గా తయారు చేసిన చీజెస్ కూడా ఉన్నాయి. ఇది పొడి అండ్ కర్రీ లీఫ్ క్రీమ్ చీజ్ అండి. మనకి కరివేపాకు టేస్ట్ అండ్ కొంచెం ఇడ్లీ పొడి టైప్ టేస్ట్ అయితే వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది దీని టేస్ట్ అయితే. దీన్ని మనం స్ప్రెడ్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన చిప్స్ నాచోస్ అలా తినేటప్పుడు కూడా మనం దీన్ని సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. కాకపోతే నాకు ఒకటే డౌట్ వచ్చింది, చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చీజెస్ అయితే ఉన్నాయి. ఎలాగనుకున్న వీటికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కదా, సో ఇంత చీజ్ సేల్ అవుతుందా లేదా నాకు ఒక డౌట్ వచ్చింది. దీని గురించి మీ ఐడియా ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా మనకి ఇట్లా ఫ్రోజన్ మీట్ కూడా ఉందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. సాసేజెస్ కానీ కీమాస్ కానీ చాలా డిఫరెంట్ మీట్స్ అయితే ఉన్నాయి. ఫిష్ అండ్ ప్రాన్స్ దగ్గర నుంచి మనకి అన్ని డిఫరెంట్ మీట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇవి కూడా ప్రాన్స్ అండ్ ఫిష్ ఓన్లీ డిఫరెంట్ టైప్స్, టూ ఆర్ త్రీ డిఫరెంట్ టైప్స్ మాత్రమే ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో ఇదే అండి నేను చెప్పింది. కాస్మెటిక్స్ కూడా మష్రూమ్ తోటి ప్రిపేర్ చేస్తున్నారు. అశ్వగంధ మష్రూమ్స్ ఇవన్నీ. మరి వీటి గురించి మీకు ఐడియా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సమ్ కాస్మెటిక్స్ మనకి మష్రూమ్స్ తోటి తయారు చేయొచ్చు అనేది. సో మీకు కనుక తెలిసి నాకు ఖచ్చితంగా చెప్పండి. అలాగే మనకి వైడ్ రేంజెస్ ఆఫ్ డేట్స్ అయితే ఉన్నాయండి. డిఫరెంట్ స్టఫింగ్స్ తోటి కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి కానీ డేట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. రోస్టెడ్ ఉన్నాయి అండ్ రావి కూడా ఉన్నాయి. ప్రైజెస్ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను. అంతేకాకుండా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి కావాలంటే గిఫ్ట్ ర్యాపింగ్ కూడా చేసిస్తారు వీళ్ళు. సో మనకి అవైలబిలిటీ కూడా ఉంది. ప్రైజెస్ కనుక మనకు నచ్చితే అన్నీ మిక్స్ చేసి కూడా మనకి గిఫ్ట్ ర్యాపింగ్ లాగా చేసిస్తారు. ఇవన్నీ మనకి మసాలా పౌడర్స్, అవి కూడా మనకి మిక్స్ అనేవి దొరుకుతాయి. అండ్ చిల్లీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లీస్ కూడా ఉన్నాయండి. అవే కాకుండా మనకి డ్రై రోజ్ పెటల్స్ కానీ ఈ లావెండర్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి. సో ఈ రీసెంట్గా టీస్ అండ్ డ్రింక్స్కి వాటికి యూజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటివి కావాలన్నా కానీ మీరు ఇక్కడ ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా నేను అన్నిటికీ పర్ గ్రామ్స్ ఎంత అనేది మీకు డిస్ప్లే చూపిస్తున్నాను. ఇవి గిఫ్ట్ ప్యాక్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్పర్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్పర్స్ కూడా ఉన్నాయి. సో వాటి గిఫ్ట్ ర్యాపింగ్ అది. అలాగే మనకి ఈ మసాలా పొడులు అన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి.
ఈ సెక్షన్ అంతా సాల్ట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్, రెడ్ సాల్ట్, ఓషన్ సాల్ట్, అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అయితే ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా గీస్ అండ్ ఆయిల్స్ ఉన్నాయండి. అలాగే మనం ఫుడ్లో ప్రాసెసింగ్కి యూజ్ చేసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి. గీ కూడా ప్రైస్ అయితే కొంచెం హై అనిపించింది మాకు, కానీ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ గీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా స్టీల్ క్యాన్స్ కూడా నేను రీసెంట్ టైంలో ఎక్కడ చూడలేదు. గీకి చిన్నప్పుడు ఊర్లలో యూజ్ చేసేవాళ్ళు కదా, సో అలాంటి గీ క్యాన్స్ కూడా పెట్టున్నారు. ఇవి కూడా మనకి గిఫ్టింగ్ కోసం అన్నట్లు చిన్న చిన్న ప్యాక్స్ అయితే చేస్తున్నారండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలిపి. సో వీటికి కూడా ఫుడ్ స్టోరీస్కి కొన్ని పేర్లు అయితే పెట్టారు. గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా మనం సెలెక్ట్ చేసుకొని ప్యాక్ చేయించుకోవచ్చు. ఇవన్నీ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్స్ అండ్ ఆలివ్ ఆయిల్స్ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇవి టీ పౌడర్స్ కూడా ఉన్నాయండి, సింగిల్ ఎస్టేట్ టీ పౌడర్స్ అట. సో ఒక దగ్గరే ప్రొడక్షన్ అయిన టీ పౌడర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ బ్రాండ్స్వి కూడా దొరుకుతున్నాయి. నాకైతే ఈ బాక్స్ బాగా నచ్చిందండి, సో అందుకే ప్రైస్ ఎంత ఉందని చెక్ చేశాను. అలాగే ఇక్కడ వెజల్స్ కూడా ఉన్నాయండి. ఇది ఏ బ్రాండో నాకైతే ఐడియా లేదు, కానీ వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా హై ప్రైస్ అయితే ఉన్నాయండి. అసలు ఇంత ప్రైస్లో నిజంగా వెజల్స్ ఉంటాయి అన్నట్లయితే అనిపించింది నాకు. వెయిట్ మాత్రం చాలా హెవీ ఉంది, ఆ లిడ్ లేపడానికి నాకు చాలా టైం పట్టింది, అంత వెయిట్ అయితే ఉన్నాయి. మరి ఇంకా వెజల్ వెయిట్ అయితే నేను చూడలేదు, కానీ వెయిట్ అయితే చాలా ఉన్నాయి. అసలు ఈ టెంకాయ చిప్పలు కావాలంటే నాకు అర్థం కావట్లేదండి, ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నడుస్తుంది. క్వాలిటీ అయితే కోకోనట్ షెల్ క్వాలిటీయే అది, కానీ ప్రైజెస్ కూడా చాలా హై ఉంది. ఇవి కూడా స్ప్రెడ్స్ అండి, మనకి టేస్టింగ్కి కూడా ఇచ్చారు. స్ప్రెడ్స్ అయితే బాగున్నాయి, కానీ వీటి డేట్స్ అన్ని, ఎక్స్పైరీ డేట్స్ అన్ని 1 or 2 days ఉందండి, నాట్ ఈవెన్ ఏ వీక్ కూడా లేకుండే. ఇప్పుడు మనం గార్మెంట్స్ సెక్షన్కి వచ్చామండి. మెన్స్ అండ్ ఉమెన్స్ అండ్ కిడ్స్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్మెంట్స్ అయితే సెక్షన్స్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే నేను అంతగా చూడలేదు, బట్ ఏ బ్రాండ్స్ ఉన్నాయి అవన్నీ మాత్రం నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఈ సెక్షన్ మొత్తం ఓన్లీ గిఫ్ట్స్ సెక్షన్ ఉందండి. అసలు కొన్ని అయితే చాలా వెరైటీగా అనిపించాయి గిఫ్ట్స్, కొన్ని అయితే అసలు ఇది గిఫ్ట్ ఎందుకు అన్నట్లు అనిపించింది. సో ప్రైజెస్ కూడా చాలా హై అయితే ఉన్నాయి గిఫ్ట్స్ మొత్తం కూడా.
ఇది కూడా గిఫ్ట్స్ సెక్షన్ అండి. ఫుడ్ అండ్ రంజాన్ సీజన్కి డ్రై ఫ్రూట్స్ అవి గిఫ్ట్ ఇస్తాం కదా, అలాంటి సెక్షన్ ఉంది. సో మనకి మెన్స్ వేర్లో ఇవి బ్రాండ్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అయితే అసలు ఏమీ లేవు, మొత్తం ఎంఆర్పి మీదనే నడుస్తుంది షాప్ మొత్తం. కాకపోతే కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అయితే చూసాము మేము, మనము రెగ్యులర్గా చూసే బ్రాండ్స్ కంటే డిఫరెంట్ బ్రాండ్స్ అయితే చూసాము. గార్మెంట్స్ కూడా పెద్ద ఎక్కువ సెక్షన్ అయితే లేదండి, చాలా లిమిటెడ్ చిన్న స్పేస్లోనే ఉన్నాయి. సో ఇది మొత్తం ఉమెన్ వేర్ ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ అవుతూనే మనకి స్పోర్ట్స్ వేర్ ఉంది, దాని తర్వాత డైలీ వేర్ అండ్ పార్టీ వేర్వి డిఫరెంట్గా పెట్టున్నారు. ఇవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించినాయి అండి, కానీ ప్రైజెస్ కూడా అంతే రేంజ్లో ఉన్నాయి. ఈ స్కర్ట్ అయితే 14,000 ఉంది. చూడటానికి బాగుంది లుక్ వైజ్ అండ్ డిఫరెంట్గా కూడా ఉంది, బట్ కాస్ట్ కూడా చాలా హై ఉన్నాయి. ఇవి మేబీ బ్రాండ్ బేస్ చేసుకొని ప్రైజెస్ అయితే ఉండుండొచ్చు. ఇదంతా కిడ్స్ సెక్షన్ అండి. సో గర్ల్స్ సపరేట్ ఉంది అండ్ బాయ్స్కి కూడా సపరేట్గా ఉండింది. ఇక్కడ బేవకూఫ్ బ్రాండ్ కూడా ఉన్నాయండి. సో ప్రైజెస్ అయితే మొత్తం మనకి ఆన్లైన్ ఎంఆర్పి ఎంత ఉందో అంతే ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఉమెన్ యాక్సెసరీస్ ఉన్నాయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి అండ్ ఉమెన్ హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ ఉన్నాయి. ఇవి కూడా ప్రైజెస్ అయితే ఇవి నార్మల్గానే అనిపించాయండి. మనకి రెగ్యులర్ కొన్ని బ్రాండెడ్ జ్యువెలరీస్ అట్లా ఎట్లా మనకి ప్రైజెస్ ఉంటాయో అంతే ప్రైజెస్ అనిపించింది. అవే కాకుండా ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉందండి. సో కొన్ని అయితే ల్యాబ్ గ్రౌండ్ జ్యువెలరీ విత్ సిల్వర్ ఇచ్చున్నారు అండ్ కొన్ని అయితే ఒరిజినల్ డైమండ్స్ విత్ 14 క్యారెట్స్ గోల్డ్ ఇచ్చున్నారు. వీటి ప్రైజెస్ అయితే కొంచెం హై అనే అనిపించింది. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మనకి రెగ్యులర్ జ్యువెలరీ షాప్స్లో అంత ఎక్కువ అనిపించదు, బట్ వీళ్ళ దగ్గర చాలా హై ప్రైస్ అనిపించింది నాకు. కాకపోతే డిఫరెంట్ హెవీ జ్యువెలరీ కూడా ఉంది ఇక్కడ, విత్ ఇయర్ రింగ్స్ సెట్స్ అట్లా కూడా వచ్చున్నాయి.
ఇక్కడ నుంచి వస్తే మనకి ఫుట్వేర్ సెక్షన్ అయితే ఉందండి. సో నాకైతే ఫుట్వేర్ సెక్షన్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఎందుకంటే ఇట్లా మనకి ఎంబ్రాయిడరీవి డిఫరెంట్ టైప్స్వి మనం రెగ్యులర్గా చూడనివి అయితే దొరుకుతున్నాయి. సో దాన్ని బట్టి ప్రైస్ కూడా ఉన్నాయి. ఇదైతే ఏదో మహారాజా షూ లాగా అనిపించిందండి. రీసెంట్గా బాగా పాపులర్ అవుతున్నాయి కదా ఈ ఎంబ్రాయిడరీ షూస్ అండ్ డిజైనర్ షూస్, బాగున్నాయి చూడడానికి. అయితే ప్రైజెస్ అయితే చాలా హై అనిపించింది నాకు. ఉమెన్స్ వేర్లో నాకు ఓన్లీ 2 or 3 డిఫరెంట్ బ్రాండ్స్ కనిపించాయండి. ఇవి అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ మెన్స్ ఫుట్వేర్ ఉన్నాయి. ఇవైతే చాలా తక్కువ కలెక్షన్ ఉంది. ఇది ఓన్లీ మొకోబరా బ్రాండ్ వాళ్ళవి మాత్రమే ఉన్నాయండి. లగేజ్ బ్యాగ్స్ అండ్ ఆఫీస్ ట్రావెల్ బ్యాగ్స్ అవి ఉన్నాయి. ఇది ఆల్ బేబీస్ థింగ్స్ సెక్షన్ అండి. మనకి బేబీస్కి ఫ్రమ్ ఇన్ఫాంట్ కావాల్సిన సెక్షన్ అంతా ఉంది. మనకి స్టార్టింగ్ లో ఒక సిట్టింగ్ ఏరియా ఉండింది కదండి, అలాగే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది స్టోర్స్ లో కూడా ఉంది. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్, పాప్సికల్స్, అలాగే కాఫీ, శాండ్విచెస్ అవి దొరుకుతున్నాయి. ఇంకా పిజ్జా స్టాల్స్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటాను. ఈ సెక్షన్ మొత్తం పెట్స్ సెక్షన్ అండి. సో మొత్తం పెట్స్ కి రిలేటెడ్వి అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ గ్రూమింగ్ సెక్షన్ కూడా ఉంది. మరి ప్రైజెస్ అయితే నేను కనుక్కోలేదు, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ కానీ పెట్ యాక్సెసరీస్ కానీ అన్నీ ఉన్నాయి ఫర్ క్యాట్స్ అండ్ డాగ్స్. అలాగే మనకి పెట్స్ స్పా కూడా ఉంది. వీటి ప్రైసెస్ అయితే నేను కనుక్కోలేదు, బట్ ఈ అన్నీ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా గ్రాసరీస్ సెక్షన్ అండి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. బ్లాక్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, అండ్ మనకి జపనీస్ రైస్ అని, చైనీస్ రైస్, అట్లా డిఫరెంట్ కుజిన్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ నుంచి మొత్తం మన రెగ్యులర్ స్నాక్ ఐటమ్స్ అవే ఉన్నాయి. మొత్తం గ్రాసరీస్ అండ్ స్నాక్ ఐటమ్స్ అట్లా ఉన్నాయి. ఇనిషియల్గా అయితే మేము అనుకున్నాము చాలా హై ప్రైజెస్ ఉంటాయి కదా, ఇట్లా బంజారా హిల్స్ అట్లా ఉంది, మరి హై ప్రైజెస్ ఉంటాయి, ప్రైజెస్ అయితే చూసొద్దాం అన్నట్లు వెళ్ళాము. బట్ మన రెగ్యులర్గా కొనుక్కునే స్టోర్స్ లాంటివే ఉన్నాయి ప్రైజెస్ అయితే కొన్ని. కాకపోతే మనకి డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. మనం రెగ్యులర్గా చూసే వెరైటీస్ కన్నా కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి మనకి. కమింగ్ టు చీజ్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ,
లేకపోతే స్నాక్ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ మనకి డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే చాలా చిన్నదండి స్టోర్స్ అయితే. అందరు అనుకున్నట్లు ఓన్లీ సెలబ్రిటీస్ వరకే ఉంటుందేమో, అంత హై ప్రైజెస్ ఉంటాయేమో అని అయితే అనుకోవద్దు. మేమైతే వీక్ డేస్ వచ్చాము. జనరల్గా వీకెండ్స్ అయితే ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంటుందట. అండ్ మోస్ట్లీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తారని చెప్పారు. సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసేయండి స్టోర్స్ని. అలాగే విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.